హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. అటు దక్షిణ కోస్తాంధ్రకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉష్ణోగ్రతలు కూడా రాగల 2 రోజులు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి ఇటు తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, దాని ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నేడు చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం తోడు అటు ఈశాన్య ఋతుపవనాలు కూడా బలంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు అల్పపీడనం అటు ఈశాన్య ఋతుపవనాలు రెండింటి ప్రభావంతో రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం రేపు తమిళనాడులో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఇటు కోస్తా తీరం వెంబడి చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు సముద్రం కూడా రాబోయే 2 రోజులు అలజడిగా ఉండే అవకాశాలు ఉన్నట్టు, అటు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా ఇటు కోస్తా తీరం వెంబడి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి, అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని, రేపు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, మచిలీపట్నం జిల్లాలో తీరం వెంబడి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని, ఇటు గుంటూరు, పల్నాడు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఇటు దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ జిల్లాలైన తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రేపటి నుండి అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 3 రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కారణంగా, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపైనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.